ఇక ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు బస్సుల్లో బస్ భవన్ కు చేరుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, బస్ భవన్ కి చేరుకున్నారు నేతలందరూ కూడా. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆర్టీసీ ఎండీ ఏదైతే వై నాగిరెడ్డిని కలిశారు. ప్రధానంగా పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించాలనే డిమాండ్తో ఈరోజు చలో బస్ భవన్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం కొంత అవసరం చేసినప్పటికీ కొంత వెనక్కి తగ్గి పోలీసులు మళ్ళీ అనుమతి ఇవ్వడంతో బస్ భవన్కు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, అంతేకాకుండా ఇటు పద్మారావు గౌడ్తో పాటు మిగతా నేతలంతా కూడా బస్ భవన్కు చేరుకున్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. పూర్తిగా ఏదైతే 1వ స్టేజ్ నుంచి 4వ స్టేజ్కి ఉన్నటువంటి బస్ ఛార్జీలను పూర్తిగా ₹5 పెంచారు. 4వ స్టేజ్ నుంచి ఆ పై ఉన్నటువంటి స్టేజీలకు ₹10 పెంచారు. ఇలా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో డిలక్స్ ఛార్జీలు బస్సుల వారీగా పూర్తిగా ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే మహాలక్ష్మి స్కీమును సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను ఎందుకు పెంచిందంటూ కూడా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది. ఇటు మగ ప్రయాణికులు ఎవరైతే ఉండే పురుష ప్రయాణికులు పూర్తిగా కూర్చోవడానికి కూడా కనీసం సీట్లు ఉండట్లేదు. వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని నిల్చొని వెళ్తున్నటువంటి సందర్భాలు మనకు సిటీలో కనిపిస్తూ ఉన్నాయి. గతంలో 3000 బస్సులు ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా పూర్తిగా బస్సులన్నీ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ పురుష ప్రయాణికుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పూర్తిగా ప్రయాణికులు, పురుష ప్రయాణికుల నుంచి కూడా ఆవేదన వ్యక్తమవుతుంది. ఇటు పండుగ సమయాల్లో కూడా స్పెషల్ ఫేర్ అమలు చేస్తూ పూర్తిగా ఆర్టీసీ ప్రయాణికులకు జేబుకు చిల్లు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు హరీష్ రావు కూడా ధ్వజమెత్తారు. వాళ్ళంతా కూడా ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డిని కూడా కలిసి వినతి పత్రాన్ని అందించారు. అవైతే ఆర్టీసీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అందులో ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించాలి. అంతేకాకుండా ఇటీవల పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలనే డిమాండ్తో వాళ్ళంతా కూడా ఆర్టీసీ ఎండీని కలిసి వినతి పత్రం అందజేశారు. పూర్తిగా పోలీసులు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి బస్ భవన్కి వచ్చే రూట్లో కూడా పహారా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఛార్జీల అంశంలో ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతూ పూర్తిగా వాళ్ళ కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. అందులో ప్రధానంగా ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి అంశంలో చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎందుకు ఛార్జీలు పెంచాల్సి వచ్చింది, పండుగ సమయాల్లో స్పెషల్ ఫేర్ ఎందుకు అమలు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ధ్వజమెత్తినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీల విషయంలో పూర్తి స్థాయిలో గత 2 సంవత్సరాల నుంచి తీవ్ర నష్టాల్లో ఉంది. ఏదైతే మార్చి, ఏప్రిల్ నెల వరకే దాదాపు 7,000 కోట్ల నష్టంలో ఆర్టీసీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా నష్టాలు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గతంలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఘనతను కూడా తమ ఖాతాలోకి వేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీరును కూడా ఎండగట్టినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆర్టీసీ ఎండీని కలిసి బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆర్టీసీ ఛార్జీలకు సంబంధించి కావచ్చు, గతంలో గ్రాంట్ల రూపంలో ఆర్టీసీని చేయుత నుంచి పూర్తిగా ఆర్టీసీని ఆదుకొని టెన్షన్గా ఆర్టీసీ సిబ్బందికి 1వ తేదీనే జీతాలు వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఆర్టీసీ హాస్పిటల్ కూడా పునరుద్ధరించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బందికి ఇబ్బందులు లేకుండా చేసింది. ఆర్టీసీని గత ప్రభుత్వం సంక్షేమం దిశగా తీసుకెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సంక్షోభం వైపు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్టీసీ ఎండీని కలిసి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆర్టీసీ అయితే బస్ భవన్ వద్ద గేట్ వద్ద ఉన్నటువంటి పోలీసుల బందోబస్తును కూడా మనం చూడవచ్చు. పూర్తిగా ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి బస్ భవన్కి వచ్చే దగ్గర దాదాపు 5 చోట్ల తనిఖీలు, బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఏదైతే ఉదయం కొంత నేతల అరెస్టులు కొనసాగాయి. కేవలం ఎమ్మెల్యేలు ఉన్నటువంటి 4-5 మాత్రమే ప్రస్తుతానికి ఇక్కడికి పంపించడం జరిగింది. ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద నుంచి తాను మెహదీపట్నంకి వచ్చారు. అంతేకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే తన నివాసం నుంచి పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా తలసాని నివాసం నుంచి రెతిఫైల్ బస్ స్టాండ్కి వచ్చారు. రెతిఫైల్ బస్ స్టాండ్ నుంచి అక్కడ మీడియాతో మాట్లాడుతూ బస్సులో ప్రయాణించి టికెట్ కొనుక్కొని మరి బస్సులో ప్రయాణించి వచ్చి ఇక్కడ ఏదైతే బస్ భవన్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీని కూడా కలవటం జరిగింది. ఆ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కూడా సూచించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఆర్టీసీ ప్రయాణికులకు సంబంధించినటువంటి జేబులకు చిల్లు పెడుతూ పూర్తిగా టికెట్ వచ్చేటువంటి బస్సులను పెంచి ఏదైతే ఫ్రీ స్కీమ్ అమలు చేసినటువంటి బస్సులను పూర్తిగా తగ్గించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం
పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ప్రయాణికుల సంక్షేమం కోరుకోకుండా పూర్తిగా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగజేసే విధంగా డబుల్ ఛార్జీలు పెంచి పురుష ప్రయాణికుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు స్పెషల్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులను కూడా భారీగా మోహరించి ఎక్కడికక్కడ నేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు. వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. కేవలం కొంతమంది నేతలను కేవలం 5గురిని మాత్రమే లోపలికి అనుమతించారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్తో పాటు మిగతా 5 నేతలను కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇక మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు కావచ్చు, ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా కుత్బుల్లాపూర్ నుంచి కేపీ వివేకానందతో పాటు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు లాంటి వాళ్ళని కూడా ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు ఉదయం నుంచి కనిపించాయి. ఎక్కడికక్కడ వచ్చేటువంటి నేతలను కావచ్చు, కార్యకర్తలను పూర్తి స్థాయిలో అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా కనీసం బస్ భవన్కి వచ్చేటువంటి దారులన్నీ కూడా పూర్తి స్థాయిలో బ్యారికేడ్లు పెట్టి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఎండీ ఏదైతే వైనాగిరెడ్డిని కలిసి ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఛార్జీలను తగ్గించేటువంటి విషయం పైన వినతి పత్రాన్ని అయితే సమర్పించారు. ప్రస్తుతానికైతే బయటకు వచ్చినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి.